కొంచెం మానసిక శాస్త్రవేత్తలు కూడా ఆలోచించి చెప్పాల్సిన పరిస్థితి. ఎవడన్నా పుట్టినరోజుకి ఆ కత్తితో కేక్ కట్ చేస్తాడండి? చాలా చక్కగా నేను చెప్పడం కాదు, ఆ ఫోటోల్లో టైము, డేటు అన్నీ స్పష్టంగా ఉన్నాయి. అసలు ఇవాళ వాళ్ళ మాజీ ఏఏజీ పోనవల్ గారు మాట్లాడుతూ ఏదో బాబు గారి కేసు మీద విత్డ్రా చేసుకుంటున్నారు, చట్టం అంతా అన్యాయం జరిగిపోయింది, ఆయన ఏదో గావుకాకలు పెట్టి వెళ్ళాడు మీడియాలో. వెపన్ యాక్ట్ ఆయనకు తెలియదా? పనవోలుకి వెపన్ యాక్ట్లో చాలా స్పష్టంగా ఉంది, షార్ప్ ఎడ్జ్డ్ అండ్ డెడ్లీ వెపన్స్ డస్ నాట్ ఇంక్లూడ్ ఆర్టికల్స్ డిజైన్డ్ ఫర్ డొమెస్టిక్ ఆర్ అగ్రికల్చర్ పర్పస్. అంటే అగ్రికల్చర్ పర్పస్కి మనం కొడవలు వాడతాం, ఇంట్లో చాకులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అవి కాకుండా ఎడ్జ్డ్ వెపన్స్ కనుక ఉంటే వాటిని వెపన్ యాక్ట్ కింద అఫెన్స్గా ట్రీట్ చేస్తారు. అయ్యా పనోలు గారు, మీరు చంద్రబాబు నాయుడు గారి కేసులో మీరు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. మరి మీ క్యాడర్ ఇవాళ అపోజిషన్లో ఉన్నారు. మీరు 11 సీట్లు లేని దౌర్భాగ్య అపోజిషన్, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాని దౌర్భాగ్య పరిస్థితుల్లో మీ నాయకుడు ఉన్నాడు. ఇటువంటి చేయడం తప్పురా అని మీరు మీ పార్టీ నాయకుడికి కానీ మీ క్యాడర్ కానీ ఎందుకు చెప్పలేకపోతున్నారు? వెపన్స్ యాక్ట్ ప్రకారం ఇటువంటి తలవార్లు కలిగి ఉండటం కూడా నేరమే, నాన్ బెయిలబుల్ అది. మరి 3 అడుగులు కత్తిపట్టిన కేక్ వస్తారా? ఆ కేకు స్పష్టంగా చూడండి, ఆ కేక్ కూడా 3 అడుగులు లేదు. ఈ తలవారు కంటే కేక్ చిన్నది. అంటే ఏంటి నీ మానసిక స్థితి, నీ కార్యకర్తల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అంత కత్తులు బట్టి కేక్ వస్తే అది పుట్టినరోజు వేడుక. స్పష్టంగా అసలు ఇందులో ఏదో మేమేదో తెలుగుదేశం పార్టీ నీకు నచ్చక చెప్పిందని చెప్పుకోవడానికి లేదు, ఫోటో మార్ఫింగ్ చేయడానికి లేదు, ఇవేమి నువ్వు చెప్పలేవు. చక్కగా ఫోటో తీసిన వాళ్ళ ఫోను, టైము, డేటు అన్నీ ఉన్నాయి అక్కడ. 7 గంటలకి ఎంత తీశారు ఆ ఫోటో, ఈవినింగ్ 7 గంటలకి. అంటే ఆ రోజు అమరావతిలో మహిళల మీద జరిగిన దాడి, ఈరోజు మహిళల మీద జరిగిన దాడి. అక్కడ ఒక గర్భవతి వచ్చి బయటకు వచ్చి బాబు టపాకాయలు అవి కాలవద్దు అని చెప్తే ఆ అమ్మాయిని లాక్కొచ్చి కొట్టి కావాలని చెప్పి ఆ తల్లి గర్భం మీద తంతే మరి ఇటువంటి దుర్మార్గుణ్ణి మొన్న పోలీసులు అరెస్ట్ చేసి రోడ్డు మీద నడిపించుకొచ్చారు. ఏం చెప్తారు?